ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీకు దీవెన కలుగునట్లు యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ మోషే చెప్తున్నాడు కదా ఇశ్రాయేల్ ప్రజలకి, నీకు దీవెన కలుగునట్లు యెహోవా నిన్ను ఆశీర్వదించును అని. మరి దేవుని దీవెన నొందాలి అని అంటే మనం ఏం చేయాలి అనేది కూడా అక్కడే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలలో చెప్తున్నాడు. దేవుడైన యెహోవా మనకేదైతే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడో ఆయన మాటను మనం శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ మనం అనుసరించి నడుచుకుంటే దేవుడైన యెహోవా మనల్ని ఏం చేస్తాడంటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తానని చెప్తున్నాడు. అలాగే ఆయన మాట మనం వింటే ఈ దీవెనలన్నీ క్రింద చాలా లిస్టు చెప్పబడింది. ఆ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని దీవెన పొందాలి అంటే యెహోవా మాటను శ్రద్ధగా వినాలి ఫస్ట్. అలాగే ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించి నడుచుకోవాలి. మనకిష్టం వచ్చిన ఆజ్ఞను మనం పాటించి మనకు నచ్చని ఆజ్ఞను మనం పక్కన పెట్టకూడదన్నమాట. దేవుడు ఆజ్ఞాపించినవన్నీ మన క్షేమం కొరకే, మన మంచి కొరకే. కాబట్టి ప్రతి ఆజ్ఞను మనము అనుసరించి నడుచుకునేవారిగా మనం ఉండాలి. అదేవిధంగా అలా మనం చేస్తే దేవుడు ఆ దీవెనలన్నీ మన మీదకి ఆజ్ఞాపిస్తాడనమాట. అలాగే రెండవదిగా మనం చూస్తే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. రెండవదిగా మనం దేవునికి నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు దేవుని దీవెనలు మనము పొందుకుంటాం. బైబిల్లో 2 వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరు నఫ్తాలి యెహోవా దీవెన చేత నింపబడ్డాడు. బైబిల్లో వ్రాయబడింది యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. అలాగే బోయజు రూతును చూసి, కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అంటాడు. మనం కూడా అట్టి రీతిలో దేవుని దీవెనను పొందుకున్నటకు మనము ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఒకటి, ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. రెండవది, మనం ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు నఫ్తాలి మాత్రమే కాదు, రూతు మాత్రమే కాదు, మనలను దేవుడు తన దీవెనలతో నింప సమర్థుడు. కాబట్టి అట్టి దీవెనకరమైన స్థితిని మనము పొందుకొందుము గాక. ఆమేన్. ఆమేన్.